మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు. ఉద్దేశాలు రెండు రకాలు. ఒకటి దైవ ఉద్దేశాలు, రెండవది మానవ ఉద్దేశాలు. ఒక మాట చెప్పనా, ఈ 11 నెలల్లో మన జీవితంలో మానవ ఉద్దేశాలన్నీ దేవుడు ఏం చేసేసాడు? తీసివేశాడు, కొట్టివేశాడు. కానీ దేవుని ఉద్దేశాలు ఏమైనాయి? నెరవేరినాయి. ఏంటి మానవ ఉద్దేశాలు? మనం నష్టపోవాలని. దేవుని ఉద్దేశం మనం లాభం పొందాలని. మానవుల ఉద్దేశం మనకి కీడు చేయాలని. దేవుని ఉద్దేశం మనకు మేలు చేయాలని. ముందుకు జరగండి పిల్లలు, ముందుకు జరగండి, ముందుకు జరగండి. అలర్ట్ చేయకుండా కూర్చోవాలి. కాబట్టి ఈ రోజున ప్రభువుని ఆరాధించడానికి ఒక కారణం ఏంటంటే, ప్రభువా నా జీవితంలో మానవ ఉద్దేశాలు నువ్వు జరగనివ్వలేదు ప్రభువా. మాట చెప్పిన ఈ సంవత్సరంలో ఎంతమంది నీకు విరోధంగా ఎన్ని ఉద్దేశాలు, అవునా? అవి మంచి ఉద్దేశాలు కాదు. ఈరోజు ఆరాధనలో ఒక విషయం, ఒక సహోదరిని మనం చూద్దాం. ఆమె మరియా. దేవుడు ఆమెకు ఒక ఉద్దేశం ఆమె పట్ల ఉంది. దైవ కుమారుడు, రక్షకుడు ఆమె నుంచి పుట్టాలి. ఆమె ద్వారా లోక రక్షకుడు రావాలి ఈ చలికాలంలో, ఈ సమయంలో, ఈ దినాల్లోనే అని మరి ప్రభు పుట్టిందని శాస్త్రవేత్తలు మరి చెప్తారు, బైబిల్ పండితులు. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశమేమో ఆమెను కోరుకోవటం. ఇక్కడ యోసేపు ఉన్నాడు, ఆయన ఏమని ఉద్దేశించాడంట? రహస్యంగా ఏం చేద్దాం అనుకున్నాడు? ఈరోజు మానవుల ఉద్దేశాలు మనల్ని వదిలేసేయాలని, మనల్ని విడిచిపెట్టాలని, మనల్ని బాధ పెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్ని ఉద్దేశాలు వచ్చినా ప్రభువా అవి జరగనివ్వలేదయ్యా. కాబట్టి నిన్నేం చేస్తున్నాను? ఈరోజు ప్రభుని ఆరాధించడానికి కారణం నా పట్ల నీకున్న ఉద్దేశాలు. అందుకని చదవండి. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 1:19 ఏం చేద్దాం అనుకున్నాడు యోసేపు? చదవనా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఏం చేస్తా వచ్చాడు? విడనాడని ఉద్దేశించాడు. ఇక విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రెండు ఉద్దేశాల మధ్యలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? మరియ ఉంది. ఈ రెండు ఉద్దేశాల మధ్యలో మరియ ఉంది. ఒకటేమో దేవుని ఉద్దేశం, రెండవది చెప్పండి యోసేపు ఉద్దేశం లేదా మానవుని ఉద్దేశం. ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ఏంటంటే, ఈ సంవత్సరంలో మానవులు నీ కొరకు ఎన్నో ఉద్దేశించారు. నీకేదో చేయాలి, నీకు నష్టం చేయాలి, నీకు కీడు చేయాలి, నిన్ను విడిచిపెట్టాలి, అసలు నీ జీవితం ఉండకూడదు. కానీ మానవ ఉద్దేశాలన్నీ లయమైపోయినాయి, దేవుని ఉద్దేశాలు ఏమైనాయి? అందుకనే మరి ఆరాధిస్తుంది. ఏమనో తెలుసా? ప్రభువా నా పట్ల మానవ ఉద్దేశాలన్నీ తీసివేసి నీ ఉద్దేశాన్ని నెరవేర్చావు అని మరి ఏం చేస్తుంది? లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇలాగ ఆరాధిస్తుంది. ఏమనంటుంది? నా ప్రాణము ప్రభువును. ఈరోజు మనం కూడా అదే చేయాలి. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చదవండి. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు. ఈరోజు చూడండి, ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే కారణం అమ్మా మానవుల ఉద్దేశాలు కనుక జరుగుంటే మనం ఏడ్చేవాళ్ళం. కానీ దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాయి. 11 నెలల్లో దేవుడు ఎన్ని ఉద్దేశాలు ఉద్దేశించాడో ఈ రోజున ఆ ఉద్దేశాలు మనం చూద్దాం. ఏ ఉద్దేశాలు ఈ 11 నెలలు మనం అనుభవించామో, దేవుడు మన పట్ల చేశాడో వాటిని బట్టి మనం ఆరాధించాలి. మరి అదే ఆరాధిస్తుంది. యోసేపు విడనాడనొల్లాలనుకున్నాడు, కానీ పరమ యోసేపు ప్రభువు అయితే ఆమెను చేర్చుకోవాలనుకున్నాడు. మానవుల ఉద్దేశం నిన్ను ఏడిపించాలని, దేవుని ఉద్దేశం నిన్ను సంతోషపెట్టాలని, మానవుని ఉద్దేశం నువ్వు నష్టపోవాలని.
దేవుని ఉద్దేశం నువ్వు లాభం పొందాలని, మానవుల ఉద్దేశం నువ్వు శపించబడాలని, దేవుని ఉద్దేశం నువ్వు దీవించబడాలని. కాబట్టి ఈరోజు ప్రభువు కూడా మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఎలాంటి ఉద్దేశాలంటే ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి, ప్రభువా నీ ఉద్దేశాలన్నీ నా పట్ల మీరు కలిగి ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నా. అదే అంటున్నాడు, మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు. ఏంటి ఈ ఉద్దేశాలు, ఈ సంగతులు అంటే 7 ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి మన పట్ల. చూడండి, మొట్టమొదట ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం చదవండి, 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. నీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని అది నేటి దినమున జరుగునట్లు, అనగా బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు. ఎంత బాగుంది. ఇప్పుడు మనుషుల ఉద్దేశాలు ఏంటంట? నీకేం చేయాలనుకున్నారు? కీడు చేయాలనుకున్నారు. ఇక నువ్వు కనపడకూడదు, ఇక నువ్వు రాకూడదు, నువ్వు ఉండకూడదు. ఎంత బాధ అండి. ఒక చెల్లి నాకు చెప్తా ఉందండి, చాలా బాధ అనిపించింది. ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఒక ప్రాంతంలో వాళ్ళు చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితం జీవిస్తున్నారు. ఇంటి ఎదురుగుండా వాళ్ళంటండి, వాళ్ళెవరో తెలియదు, వాళ్ళకు పరిచయం కూడా లేదు. ఇక రోజు వీళ్ళంటే కోపం అంట. కదొచ్చి మాకు వీళ్ళంటే కోపం, వీళ్ళంటే ఇష్టం లేదు, రోజు గొడవలు. అది ఎలా అయిపోయిందంటే ఇక చివరికి వీళ్ళు చచ్చిపోవాలని చాతపడి కూడా చేస్తున్నారంట. ఏంటమ్మా వాళ్ళు ఏమన్నా మీ చుట్టాలా? కాదన్నా. మరి బంధువులా? కాదు. మరి ఎందుకమ్మా కోపం? ఆ ఇంటి ఎదురోళ్ళకి ఎందుకంటే ఆ కోపం, సిద్ధాంతి గారు ఎవరో చెప్పారంట, మీ ఇంటి ఎదురోళ్ళు చచ్చితేనే మీరు బతుకుతారంట. అర్థమవుతుందా? ఆయన ఎట్లా అంటాడో చూడండి. వాళ్ళు దీవించబడితే, వాళ్ళు గొప్ప అవుతే మీరు ఓడిపోతారు. అంటే ఇప్పుడు ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి? మనుషుల ఉద్దేశాలు. అదే అంటున్నాడు యోసేపు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు నాకేం చేశాడు? ఈ 11 నెలల్లో అమ్మ నీకు తెలియదు కానీ ఎంతమంది నీ కీడు చేయాలనుకున్నారో తెలుసా? ఒక మాట చెప్పనా, ఎవరైతే మేలు చేస్తారనుకుంటామో వాళ్ళే కీడు చేస్తారు, ఎవరైతే కీడు చేస్తారనుకుంటామో వాళ్ళే మేలు చేస్తారు మనకి. అంతేనన్నా? కాబట్టి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మేలుకరమైన ఉద్దేశాలు. ప్రభువా, అందుకని ఈ 11 నెలలు ఎన్ని మేలులు చేశాడు దేవుడు. అవునా? మన ఆరోగ్య విషయంలో మేలు చేశాడు, బిడ్డల విషయంలో మేలు చేశాడు, కుటుంబ విషయంలో మేలు చేశాడు. ఎంత బాగుందండి. ఆయన మేలు చేస్తూ వచ్చాడు. జరగదనుకున్నాం, జరిగేటట్టు చేశాడు. అవ్వదనుకున్నాం, అవ్వేటట్టు చేశాడు. బతకమనుకున్నాం, బతికేటట్టు చేశాడు. అదే యోసేపు అంటున్నాడు, అనలారా మీరందరూ నా కీడు చేద్దామని ఉద్దేశించారు, కానీ దేవుడు దీనిని మేలుకై ఉద్దేశించాడు. ప్రభుని ఆరాధించడానికి మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఈ సంగతులు అనే మాటలో ప్రభువా మేలుకరమైన ఉద్దేశాలు. ఎన్ని మేలులు చేశాడండి, అది చెప్పటానికి వీలేదు. అన్ని మేలులో చెప్పటాను. ఎవరిని అడిగినా అన్న మాకు మేలు చేశాడు, అన్న మాకు మేలు చేశాడు, మాకు మేలు చేశాడు, మేలు చేశాడు, మేలు చేశాడు అంటున్నారు. కానీ ఒక్కళ్ళు కృతజ్ఞత కూడుకు పెట్టుకునే వాళ్ళు కనపట్టలేదు. మీరు కాదులే, వేరే ఊరాల గురించి. మేలుల కొరక ఏం చేయాలి చెప్పండి? అది కృతజ్ఞత. ఆయన మేలులకి ఏం చేయాలంట? యెహోవా చేసిన మేలులకై అర్పింతు కృతజ్ఞతలను. యెహోవా చేసిన మేలులకై అర్పింతు కృతజ్ఞతలను. ఆశించెడి వారి ప్రాణము ఆశించెడి వారి ప్రాణం. కాబట్టి దేవుడు మన ప్రాణ విషయంలో మేలు చేశాడు, ఆరోగ్య విషయంలో మేలు చేశాడు, కుటుంబ విషయంలో మేలు చేశాడు, ఉద్యోగ విషయంలో కూడా. ఇందాక పెద్దన్న కనపట్టమే వచ్చి, నాకు ప్రమోషన్ వచ్చిందన్న సోమరాజు అన్న అంటున్నాడు. ఎంత సంతోషం. దేవుడు ఎన్ని మేలులు చేశాడండి.
మనుషులు చేసిన మేలులు 100 అయితే దేవుడు చేసే ఒక్క మేలుతో అవన్నీ ఏమైపోయినాయి? లేదు, ప్రభుని ఆరాధించటానికి నా ప్రాణం ప్రభువుని గనపరుస్తుంది అంటుంది. మరి ఎందుకని? అయ్యా, నన్ను ఆయన వదిలేద్దాం అనుకున్నాడు, దేవుడు నన్ను వదిలేయలేదు. యోసేపు అంటున్నాడు, అయ్యా వాళ్ళు నాకు కీడు చేద్దాం అనుకున్నారు, దేవుడు నాకేం చేశాడు? మేలు చేశాడు. ఇది మేలుకరమైన ఉద్దేశాలను బట్టి ప్రభుని ఆరాధించాలి. మన జీవితంలో దేవుడు చేసిన రెండో ఉద్దేశాలు అలాంటివంటే చూడండి, రెండో ఉద్దేశం అది ఎంత బాగుందంటే 2వ దినవృత్తాంతములు 6:8. 2వ దినవృత్తాంతములు. ఈరోజు ఆరాధనలో 2 విషయాలు చూద్దాం. మన విషయంలో దేవుని ఉద్దేశాలు, మన విషయంలో మనుషుల ఉద్దేశాలు. చదవండి. అయితే సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు నీవు ఉద్దేశించిన ఈ ఉద్దేశం మంచిదే. ఈ మాట నాకు ఎంత నచ్చింది. అమ్మ, దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? మంచి ఉద్దేశాలు. మరి పక్కింటోళ్ళు చెప్పండి, వాళ్ళ ఉద్దేశాలు మన పట్ల బాలేదు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకే మన మీద మంచి ఉద్దేశం ఉండదండి. ఉండదండి. మంచి ఉద్దేశాలు ఉండవు, చెడు ఉద్దేశాలు ఉంటాయి. కానీ దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగించాడు మన పట్ల? రెండవ ఉద్దేశం మంచి ఉద్దేశం. కాబట్టే ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నెమ్మది ఇచ్చాడు, మంచి సంతోషం ఇచ్చాడు, మంచి బహుమానాలు ఇచ్చాడు, మంచి ఈవులు ఇచ్చాడు, అన్ని మంచి పరిస్థితులు చేస్తా వచ్చాడు. ప్రియులారా, ఈ సంవత్సరం చలి వచ్చింది, చలి బాగా పెరిగిందంట. మీకు మంచి చలికోటు కూడా వస్తుంది. దేవుడు మంచి ఉద్దేశాలు. మరి మనుషుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? చదవండి. 1 సమూయేలు 25:29. ఈ రోజున వర్తమానం ఏంటంటే, మరియా అటు మానవ ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాల మధ్యలో నిలబడి ప్రభుని ఆరాధిస్తుంది. ఈరోజు నిన్ను హింసించుటకైనను, నీ ప్రాణము తీయటకైనను, అది ఎలా ఉద్దేశిస్తున్నారంట చెప్పండి? అది నిన్ను బాధ పెట్టాలి, నీ ప్రాణం పోవాలి, నీ ఇంట్లో ఆదరణ కొడుకు జరగాలి, వాళ్ళ ఉద్దేశాలు ఇవి. నీ జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకోవాలి, అది ఉద్దేశం. కానీ దేవుడి ఉద్దేశాలు మంచి. ప్రభా నా పట్ల, అంతేకాదు ప్రభుని ఆరాధించడానికి ఇంకా రాబోయే కాలంలో కూడా, కొత్త సంవత్సరంలో కూడా, చివరి నెలలో కూడా మంచి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. అవి నెరవేరుతాయి. దాన్ని బట్టి కూడా ఏం చేయాలి? మనం ప్రభువుని ఆరాధించాలి. మేలుకరమైన ఉద్దేశాలు, రెండవది మంచి ఉద్దేశాలు, మూడవది ఈ సంవత్సరం అంతా దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని ఆలోచించి మనం ప్రభుని ఆరాధించాలి. మూడవ ఉద్దేశాలు, అది ఎలాంటి ఉద్దేశాలంటే చదవండి దేవుని వాక్యంలో నుంచి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం చదువు. నీవు సమస్త క్రియలు చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము. ఎంత బాగుందండి ఇంగ్లీష్లో. ఇట్స్ ఫ్రూట్ఫుల్. ఇది ఫలవంతమైన ఉద్దేశం. అది నిష్ఫలం కాలేదు, అది ఎండిపోలేదు, అది వాడిపోలేదు. మనం వాడిపోవాలని, మనం ఎండిపోవాలని మనుషులు ఎన్నో ఉద్దేశించుంటారు. కానీ దేవుని ఉద్దేశాలు ఎలాంటివంట? నిష్ఫలము కాని ఉద్దేశాలు. నిష్ఫలం కాలేదు, అవి ఫలవంతమైన ఉద్దేశాలు. ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఎన్ని ఫలాలు ఇచ్చాడండి. ఆ ఫలాలను బట్టి మనం ఆరాధించగలుగుతున్నాం. ఇది మూడవది, ఫలవంతమైన ఉద్దేశం. మరియ ఫలించింది. మరియ కుమారుణ్ణి కనింది, రక్షకుణ్ణి కనింది. ఆమె స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. గర్భము దాల్చినప్పుడు ఆరాధిస్తుంది, గర్భము ప్రసవించినప్పుడు ఆరాధిస్తుంది. మరి మనుషుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి చూడండి. మనుషుల ఉద్దేశాలు ఒక మాట చదవండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. ఎజ్రా గ్రంథం
4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ, దినములన్నిటిలో ఆ, అది వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? దేవుడు భంగపరిచాడు. ఆ ఉద్దేశాలు బాలేదు. మనల్ని బాధ పెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది రాజులు రేచారు. కానీ దేవుడు కోరేష్ లాంటి వారిని ఎంచుకున్నాడు. దేవుడు మోషే లాంటి ప్రవక్తలను, కోరేష్ లాంటి రాజులను. పిల్లారా, అయితే దేవుడు మన విషయాల్లో భంగం కాకుండా ఉద్దేశాలు ఏం చేశాడు? ఫలవంతంగా చేశాడు. ఏ ఉద్దేశాలంట? ఫలవంతమైన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు. 4వది మనం చూస్తే ఎలాంటి ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అంటే, చూడండి, సామెతల గ్రంథం లేదంటే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 51:29 చదవండి. గజగజ ఉద్దేశము చాలండి. దేవుడి ఉద్దేశాలు మన పట్ల ఎలాంటివి అంట? స్థిరమైన ఉద్దేశాలు. ఎప్పుడు కూడా దేవుడు నీకు స్వల్పమైంది ఇవ్వడు, ఆలస్యమైన స్థిరమైందే ఇస్తాడు. స్థిరమైన ఆత్మీయత, స్థిరమైన రక్షణ, స్థిరమైన సహవాసం అన్నీ దేవుడు ఎలాంటివి ఇచ్చాడు చెప్పండి? స్థిరమైనవి. స్థిరమైనవి. ఏ ఉద్దేశం అంటే ఇది? స్థిరమైన ఉద్దేశం. స్థిరమైన ఉద్దేశం. ప్రభు మనల్ని స్థిరపరిచాడు. ఆత్మీయతలో ఉండలేమనుకున్నాం, పరిస్థితులను బట్టి కదిలించబడుతూ వచ్చాం. ఇబ్బందులను చూసి చెదిరిపోయే పరిస్థితి. ఎంతోమంది చెదిరిపోయారు, ఎంతోమంది అస్థిరులు అయిపోయారు. కానీ దేవుడు నిన్నేం చేశాడు? స్థిరపరిచాడు. కారణం ఇవి స్థిరమైన. పౌలు అంటాడు, బతుకుతామన్న ఆశ మాకు బొత్తిగా లేదు. ఆ ఓడలో మేము చనిపోతాం అనుకున్నాం, ఓడ పగిలిపోయింది. కానీ దేవుడు స్థిరపరిచిన యోచన అది నిష్ఫలం కాదు, అది వ్యర్థం కాదు. ఇదన్నవది ఏ ఉద్దేశం? స్థిరమైన ఉద్దేశం. మనుషుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, ఒక మాట చదవండి, కీర్తన 21:11. కీర్తన 21:11 చదవండి. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి. చదవండి అమ్మా. ఏం ఆగిపోయారు మీరు? చదవండి, చదువు చక్కగా. అది ఈ మాట, వారు చాలా ఉద్దేశించారు కానీ ఏం చేయలేకపోయారు. ఇది ఎవరు చేశారు? దేవుడు ఆపాడు. నీ శత్రువులను ఆపాడు, అడ్డగించాడు. లేకపోతే ఏమైపోయేవాళ్ళు? దావీదు అంటాడు, ప్రభా నువ్వు గనక నాకు తోడుగా లేకపోతే ప్రాణముతో ఉండగానే నన్ను ఏం చేసేవాళ్ళు? మృంగివేసి ముందురు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవండి. ఏ ఉద్దేశం అంటే ఇది? ఇదే ఉద్దేశం చెప్పండి. స్థిరమైన ఉద్దేశం. మనుషుల ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నష్టపరిచాడు. ఇది 4వది. 5వది చూస్తే ఎలాంటి ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇవన్నీ ఎంత మంచి ఉద్దేశాలండి. మనుషుల ఉద్దేశాలన్నీ ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. నీ పట్ల వాళ్ళ ఉద్దేశం బాలా. నువ్వెంత ఆత్మీయంగా ఉన్నా వాళ్ళకు ఇష్టం ఉండదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. నువ్వు జీతం నువ్వు తెచ్చుకుంటున్నా నీకు ఇష్టం ఉండదు. నీ ఆహారం నువ్వు తిన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. నీ బట్టలు నువ్వు వేసుకున్నా ఇష్టం ఉండదు. కొత్త బట్టలు వేసుకుంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇవి ఉద్దేశాలండి, ఉద్దేశాలు. వాళ్ళనేమనవు, వాళ్ళనేం చెయ్యవు, అయినప్పటికీ వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు. అదే చాలామంది అన్యులు ఏం చేస్తారంటే, ఇది ఇల్లు కట్టుకునేటప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు అది ఏదో పెడతారు దిష్టి బొమ్మ. ఏంటంటే అన్న ఈ ఊరోళ్ళ ఉద్దేశాలు మంచివి కాదన్న. అవన్నీ చేయాల్సిన పని లేదు. దేవుడే ఏం చేస్తూ వచ్చాడు? ఉద్దేశించాడు. ఏ ఉద్దేశం ఇది చెప్పండి? ఎన్ని చూసాము? 5 చూసాం. బాబు రాసుకోవాలి, ఎన్ని చూసాం? మొట్టమొదటిది ఏ ఉద్దేశం? మేలుకరమైన ఉద్దేశాలు. 2వది మంచి ఉద్దేశాలు. 3వది
ఫలవంతమైన ఉద్దేశాలు. ప్రభుని ఆరాధించి నాలుగవది స్థిరమైన ఉద్దేశాలు. ఐదవది మనం చూస్తే ఎలాంటి ఉద్దేశాలు దేవుడు మనకిచ్చాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు 1:8 చదవండి. దానియేలు 1:8. బ్రదర్స్ అసలు ఎవరు చదవట్లా. దానియేలు 1. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని అది అపవిత్ర పరచకొనకూడదని దానియేలు. ఐదవది దేవుని ఉద్దేశాలు మన పట్ల పవిత్రమైన ఉద్దేశాలు. ఆయన వరములు పవిత్రమైనవే, ఆయన దీవెనలు పవిత్రమైనవే, ఆయన బహుమానాలు పవిత్రమైనవే, ఆయన ఉద్దేశాలు కూడా ఎలాంటివంట. మరి మనుషులు నిన్ను అపవిత్రం చేయాలని, మనుషులు నిన్ను పాపం చేయించాలని, మనుషులు నిన్ను బాధ పెట్టాలని. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అది ఏ ఉద్దేశాలు ఇవి? ఇవి పాపకరమైన ఉద్దేశాలు. దేవుణ్ణి గణపరచకూడదు, దేవుణ్ణి మహిమపరచకూడదు, దేవునికి ఇవ్వకూడదు. ఈ ఉద్దేశాలు మంచివి కాదు. సాతాను చాలాసార్లు తీసుకొస్తాడు ఈ ఉద్దేశాలు. అదే తీసుకొచ్చాడు అననీయ సప్పీరాలో. చివరి కాలు జయించలేక ఏమైపోయారు? చనిపోయారండి, చనిపోయారు. సాతాను ఎలాంటి ఉద్దేశం తీసుకొచ్చాడు? అమ్మారు. అమ్మి అంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? అందరూ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు, ఇది సేవకేయండి అని. వీళ్ళు కూడా అమ్మారు. అమ్మేసరికి ఎలాంటి ఉద్దేశం వచ్చింది? మరి అంతా అమ్మేసి అంతా ఇచ్చేస్తే మన సంగతి ఏంటి? పిల్లరా, సగం దాచుకున్నారు. ఈ ఉద్దేశం మంచిది కాదు. చాలాసార్లు దేవునికి ఇచ్చేవి దాచుకుంటాం, అది మంచి ఉద్దేశం కాదు. దేవునికి చెందాల్సినవి దాచుకోవటం అది మంచి ఉద్దేశం కాదు. దేవునికి రావాల్సినవి దాచుకోవటం అది మంచి ఉద్దేశం కాదు. వెళ్ళారు, అక్కడికి అన్నాడు, ఏమయ్యా ఏంటి మీ ఉద్దేశాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాము. ఎందుకు ఇలా ఉద్దేశించారయ్యా మీరు? చివరికి ఏమైపోయింది? ప్రాణం. సాతాను కూడా చాలాసార్లు ఇలాంటి ఉద్దేశాలు తీసుకొచ్చాడు మనకి. ఎందుకమ్మా నువ్వు దేవునికి ఇస్తావా? ఈ మాకు. దేవునికి దశంభాగం ప్రతి నెల ఇస్తావా? ఈ మాకు. దేవుని కోసం ప్రతి వారం కష్టపడతావా? కష్టపడి మాకు. దేవుని మందిరానికి క్రమంగా వెళ్తావా? మాకు. ఇలాంటి ఉద్దేశాలు ఎన్నో తీసుకొచ్చి నిన్ను అపవిత్రం చేయాలనుకున్నాడు సాతాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడండి, అవి పవిత్రమైన ఉద్దేశాలుగా చేస్తూ వచ్చాడు. ఇదన్నవది. ఐదవది పవిత్రమైన ఉద్దేశం. నేను మీ గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు. అవును ప్రభువా, అవి ఎంత గొప్ప ఉద్దేశాలు ప్రభువా. ఆరవది మనం చూస్తే అవి ఎలాంటి ఉద్దేశాలు అంటే 5 చూసాం. ఆరవది చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం చదవండి. రప్పించుచున్నాను, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించిన దాన్ని ఏం చేస్తా? దేవుడు నీ పట్ల ఉద్దేశిస్తే ఎవరమ్మా దాన్ని తిరిగి తిప్పి కొట్టేది? ఎవరమ్మా? ఎవరు? దేవుడు ఉద్దేశించాడు ఆ కార్యం జరగాలి, జరుగుతుంది. దేవుడు ఉద్దేశించాడు ఆ వివాహం జరగాలి, జరుగుతుంది. దేవుడు ఉద్దేశించాడు ఆ పని అవ్వాలి, అయ్యింది. ఏ ఉద్దేశాలంటే ఇవి? సఫలవంతమైన ఉద్దేశాలు. ఆయన సఫలం చేస్తూ వచ్చాడు. సఫలవంతమైన ఉద్దేశాలు. ఎంత బాగుందండి. ఆయనే సఫలం చేశాడు, సఫలం చేస్తూ వచ్చు. నా కార్యం సఫలం చేయవు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనుషులేమో మనం ఫెయిల్ అయిపోవాలనుకున్నారు, నువ్వు ఫెయిల్ అయిపోవాలనుకున్నారు. నీ జీవితం ఫెయిల్ అయిపోవాలి, నీ హార్ట్ ఫెయిల్ అయిపోవాలి, నీ ఫ్యామిలీ ఫెయిల్ అయిపోవాలని, నీ ఉద్యోగం ఫెయిల్ అయిపోవాలని, నీ బిడ్డలు ఫెయిల్ అయిపోవాలని మనుషుల ఉద్దేశాలండి ఇవి.
ఈ ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలను బట్టే చాలామంది ఏం చేస్తారు, భయపడుతూ ఉంటారు. అందుకనే ఆయన్ని దిష్టి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, అవి ఇవి కట్టుకుంటూ ఉంటారు. ఆ వెహికల్ ఏదన్నా కొంటే దాని వెనకాల రాస్తారు, మనుషుల ఉద్దేశాలు మంచివి కాదని దాని మీద రాస్తూ ఉంటారు. ఏమని రాశాడు, ఒక ఆయన రాశాడు, నరఘోష నీకో నమస్కారం అంటండి, నీకో నమస్కారం. అవునా, రాస్తూ ఉంటారు. ఒక ఆయన రాశాడు, వెనకాల భలే రాశాడు, అన్న అప్పు చేసుకున్నాను అన్న. అంటే మనుషుల ఉద్దేశం ఏందిరా, ఈడు బండి కొన్నాడా, ఓ లారీ కొన్నాడా అని ఉద్దేశిస్తారని వెనకాల ఏం రాశాడు, అప్పు చేశాను, ఇంక రాయిలా లోన్ కట్టలేదని. అప్పుడు వాళ్ళు కొంచెం ఫోన్లే అప్పు చేసుకున్నాడా, సరే పర్వాలేదులే. ఇలాంటి ఉద్దేశాలు మానవులకు ఉంటే మన పట్ల, ఏంటి వీళ్ళు ఎందుకు దీవించబడుతున్నారు, వీళ్ళు ఎందుకు హెచ్చింపబడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా మీకు తెలియదండి. మనుషుల ఉద్దేశాలు చాలా భయంకరమైనవి. నీకు కనపడకుండానే వారి హృదయాల్లో నిన్ను మింగేసే ఉద్దేశాలు, నిన్ను నష్టపరిచే ఉద్దేశాలు, నిన్ను బాధ పెట్టే ఉద్దేశాలు. ఒక మాట చెప్పనా, నువ్వు ఎక్కడున్నా కానీ అక్కడ దురుద్దేశంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నీతో మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు, నీ పక్కనే కూర్చొని భోజనం చేస్తారు. ప్రైజ్ లార్డ్ వాళ్ళు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, అంత బాగా చెప్తారు. మీ ఆఫీస్లో కూడా ఉంటారు, నువ్వు పని చేసే చోట కూడా ఉంటారు. వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, అయినా దేవుడు వాటిని నెరవేర్చలేదండి. మరి అంటుంది, ప్రభువా నా భర్తే నన్ను విడనాడని ఉద్దేశించాడు, కానీ నువ్వు నన్ను విడవలేదయ్యా. కాసేపు అన్నాడు, అన్నలారా మీరు కిడి చేయని ఉద్దేశించారు, దేవుడు నాకు మేలు చేశాడు. అటు మరి ఆరాధన, ఇక్కడ యోసేపు ఆరాధన, ఈ రెండింటి మధ్యలో మన ఆరాధన. ఆరోది ఎలాంటి ఉద్దేశాలు అంటే అవి సఫలవంతమైన, మరి మనుషుల ఉద్దేశాలు మన పట్ల ఎలా ఉన్నాయో తెలుసా? ఇర్మియా గ్రంథం 49:30 చదవండి. ఇర్మియా గ్రంథం 49:30. ఇర్మియా 49:30. రావాలనని ఆలోచన చేయుచున్నాడు, మీ మీద పడవలనని. అది మనుషులు నీ మీద పడాలని ఉద్దేశం, నీ మీద పడదామని, నీ కుటుంబం మీద పడదామని. ప్రార్థన చేయ, అయ్యా అందరూ నా మీద పడి ఏడుస్తున్నారయ్యా అంటుందండి. నీ మీద పడాలని ఉద్దేశాలు, కానీ దేవుడు ఆ ఉద్దేశాలు ఏం చేశాడు, క్యాన్సిల్ చేశాడండి. దాన్ని బట్టి ఆరాధించు. ఎంత గొప్ప దేవుడు అండి. డాక్టర్లు ఉద్దేశించారంట ఈయన చనిపోతాడని, కానీ దేవుడు ఉద్దేశించాడు ఈయన బ్రతుకుతాడని. టీచర్లు ఉద్దేశించారంట వీడు పనికిరాడు, ఫెయిల్ అయిపోతాడని, కానీ దేవుడు ఉద్దేశించాడు వీడు పాస్ అయ్యి ఫస్ట్ మార్కులు వస్తాయని. సాతాను ఉద్దేశించాడు మనం నష్టపోవాలని, రక్షణ పొందకూడదని, నశించి నరకానికి వెళ్ళిపోవాలని, కానీ దేవుడు ఉద్దేశించాడు మనం రక్షింపబడి తన రాజ్యంలో. దేవుద్దేశాలు ఇవన్నీ చెప్పండి అమ్మా, మంచి మేలుకరమైన గొప్ప ఉద్దేశాలు ఇవి. ఇలాంటి ఉద్దేశాలను బట్టి ప్రభుని ఏం చేయాలి, మనం ఆరాధించి. ఎన్ని చూసాం చెప్పండి. మొట్టమొదటిది ఏ ఉద్దేశం, అది మేలుకరమైన ఉద్దేశం. రెండవది, టైం అయిపోతుంది, అయిపోతాను చూసి ఆగిపోయింది అది. ఏం ఉద్దేశం అంట, మేలుకరమైన ఉద్దేశం. రెండవది, ఎక్కువ మంది అటు చూడకూడదు, మాటకి టైం చూస్తే ఆగిపోతుంది. ఒక అన్న అన్నాడు, అన్న బ్యాటరీ రావట్లేదు, అందరూ ఇదే టైం చూస్తున్నారంట, ఎక్కువ మంది చూస్తే బ్యాటరీ అయిపోద్ది అంట ఆయన చెప్పడం. ఇది అయిపోయింది, ఇందాక దాకా బాగానే ఉంది. సరే, ఏంటంట మేలుకరమైన ఉద్దేశం. రెండవది, నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభువా, మంచి ఉద్దేశం. మూడవది, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, ఫలవంతమైన ఉద్దేశం. నాలుగవది, స్థిరమైన ఉద్దేశం కలిగి ఉన్నావు నా. ఐదవది, పవిత్రమైన ఉద్దేశాలు కలిగి ఉన్నావు అయ్యా. ఆరవది, ఏడవది ఈరోజు వాక్యం, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు. ఇప్పుడు రండి, ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును,
అది రాబోయే కాలమున. అమ్మా ఇప్పుడు దాకా జరగలేదు అనుకుంటున్నావు ఈ 11 నెలలు, నెక్స్ట్ మంత్ దేవుడు అది చేస్తాడేమో, దాన్ని బట్టి ఆరాధించు. నెక్స్ట్ మంత్ అవి చూడగలవేమో, దాన్ని బట్టి ఆరాధించు. నెక్స్ట్ మంత్ అవి నీ చేతికి ఇస్తాడేమో, ఆరాధించు. కార్యాలు చేసేస్తాడు. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు. 7వది, ప్రభువా నా పట్ల ఈ 11 నెలలు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావు? మరి మనుషుల ఉద్దేశాలు, మాట్లాడితే గొడవ పడాలి, మాట్లాడితే కాలు దువ్వాలి, మాట్లాడితే కయ్యానికి రావాలి, మాట్లాడితే ఇబ్బంది పెట్టాలి, నిన్ను చిక్కు పెట్టాలి. ప్రభువా నిజంగా మానవ ఉద్దేశం ఒక్కటి జరిగిన ఈరోజు నేను ఉండేవాడిని కాదు ప్రభువా. నీ ఉద్దేశాలు నా పట్ల కలిగి ఉన్నావా? ఇంత మంచి ఉద్దేశాలు నా పట్ల నువ్వు కలిగి ఉన్నావా ప్రభువా? నీకేం ఇవ్వగలను? 7వదే ఉద్దేశం అంటేది మానవుల ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. 2వ సమూయేలు 20:19 చదవండి. 2వ సమూయేలు 20:19. అది మానవ నాన్న కూర్చో, తిరగకూడదు అటు ఇటు. ఏ ఉద్దేశాలు అంటే ఇవి? ఏ ఉద్దేశాలు? లయము చేసే ఉద్దేశాలు. లయపరచాలని, నీ పేరు కనపడకుండా పోవాలని, ఇక నువ్వు ఉండకూడదని. ఈ ఊర్లో ఉండటం, నువ్వు ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ దేశంలోనే ఉండటం నీకు ఇష్టం, వాళ్ళకి ఇష్టం లేదు. నేను అంటున్నాడు, భూమి మీద కూడా నువ్వు ఉండకుండా ఏం చేయాలనుకున్నారంట? లయము చేయాలంటే అసమాధానం తీసుకురావాలనుకున్నారు. కానీ దేవుడు ఎలాంటి ఉద్దేశాలు? సమాధానకరం. ప్రభా నా జీవితంలో ఇంతవరకు సమాధానం వ్యక్తిగతంగా ఇచ్చావయ్యా, కుటుంబంగా సమాధానం ఇచ్చావు, నా ఉద్యోగంలో సమాధానం ఇచ్చావు, నా ఆత్మీయ జీవితంలో సమాధానం ఇచ్చావు, నా బిడ్డల విషయంలో సమాధానం ఇచ్చావు, నా సంఘంలో సమాధానం ఇచ్చావు. దీనికి నేనేమి ఇవ్వగలను ప్రభువా? ఏ ఉద్దేశాలంటివి? సమాధానకరమైన వీటిని బట్టి ప్రభుని ఏం చేయాలి? అందుకని మరి అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచు. ఎందుకని? యోసేపు ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అయితే దేవుని ఉద్దేశము మరియ పట్ల ఎంతగానో నెరవేరుతూ వచ్చింది. ఈరోజు దేవుడు మన పట్ల కూడా తన ఉద్దేశాలు నెరవేర్చాడు. 7 చూస్తూ వచ్చాం. అందుకని ఆ మాట చదవండి మరలా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గురించి అందరం చదువుదా, ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ. ఇప్పుడు మత్తయి సువార్త 1:19. మత్తయి సువార్త 1:19. యోసేపు అది విడనాడ ఉద్దేశించాడు. అయితే దేవుడు విడిచిపెట్టలా. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ ఆరాధన? లూకాసు వార్త 1వ అధ్యాయం. మనం కూడా ఆ మాట అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా, అక్కడ నీ పేరు పెట్టుకో, ఇట్లా నేను అంటే ఇలాగూ ఆరాధించెను, ఇలాగూ ప్రభువును స్తుతించెను, ఇలాగూ ప్రభువును ఘనపరచెను. ఏమంటుంది? అందరం చదువుదాం. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన రాష్ట్రాల దీనస్థితి కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు. అసలైతే ఏమంటారు అనుకున్నాడు యోసేపు? అన్ని తరముల వారు ఏమంటారు? పాపాత్మురాలంటారు, ఏమని చూస్తే ఇక నీచురాలంటారు, దుర్మార్గురాలంటారు అనుకునే ఏం చేశాడు? విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ అన్ని తరముల వారు ఏమన్నారు? మనుషుల ఉద్దేశాలు, అమ్మా నిన్ను దుర్మార్గురాలని పిలువబడాలని,
దేవుని ఉద్దేశాలు నిన్ను ధన్యురాలు. దేవుడు ధన్యతలోకి తీసుకొచ్చాడు. ఇన్ని ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుని విషయంలో మరి నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అన్న, నా ఉద్దేశం ఈరోజు ఆరాధన చేయదలుచుకోలేదన్నా. నీ ఉద్దేశం ఏంటన్నా? నా ఉద్దేశం ఈరోజు అసలు నోరు తెరుద్దాం అనుకోవట్లేదన్నా. బాబు ఇవి బాగా అల్లరి చేస్తున్నాడు. చేతులు కట్టుకో, చేతులు కట్టుకో. అవి తీసే కట్టుకొని తీసే కొద్దిసేపు. కాబట్టి ఏ ఉద్దేశం అంటే ఇది? ఏ ఉద్దేశాలు? ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ టువర్డ్స్ యువర్ గాడ్? ఈరోజు అందరూ నోరు తెరవండి. ఒక్క మాట చాలు ప్రభుని ఆరాధించడానికి. ఒక్క మాట చాలు. ప్రభా, మనుషుల ఉద్దేశాలు కొట్టివేసి నీ ఉద్దేశాలు నెరవేర్చావు. నీకేమి ఇవ్వగలను? నా ప్రాణం ప్రభుని గణపరుస్తున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నది. ఇది మొదలుకున్న అన్ని తరముల వారు నన్ను ధన్యురా. ఈ అనుభవంలో దేవుడు నిన్ను ఉంచాడు, ధన్యుడిగా చేశాడు. మనుషుల ఉద్దేశం ఇంకా నిన్ను అన్యులుగా ఉంచాలని, దేవుని ఉద్దేశం నిన్ను ధన్యులుగా. యోసేపు అన్నలందరూ ఏమనుకున్నారు? ఉద్దేశించారు, వీడు అసలు చనిపోవాలి, వీడు అమ్మబడాలి, వీడు అసలు కనపడకూడదు. దేవుడు ఉద్దేశం ఎంత ఘనంగా ఇచ్చాడు. మన ఇంట్లోనే చాలామంది ఉద్దేశాలు మనం ఫెయిల్ అయిపోవాలి, మనం పడిపోవాలి. చాలామంది అనుకుంటారు మనకు అనారోగ్యం రావాలని, చాలామంది అనుకుంటారు. కానీ దేవుని ఉద్దేశాలు అలాంటివి చెప్పండి. 7 ఉద్దేశాలు. మరి మన ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను ప్రభు ఆరాధిస్తాను. నీ ఉద్దేశం ఏంటి? ప్రభు, ఈ 11 నెలలు నేను ఆరాధించలేక ఇక నుంచి నేను ఆరాధిస్తాను. వ్యక్తిగతంగా ప్రతిరోజు ఆరాధించాలి. నువ్వు ఇంట్లో కుటుంబంగా అందరు కలిసి ప్రతిరోజు ఆరాధించాలి. సంఘంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రతి వారం ఆరాధించాలి. సమాజంగా సార్వత్రికంగా ఎప్పుడు కలుసుకున్నప్పుడల్లా ఆరాధించాలి. ప్రియులారా, అదేదో ఆటోలో ఎక్కితే మొన్న ఒక ఆటో ఆయన భలే పాట పెట్టాడు. స్తుతించక మానను, ఆరాధించక మానను అంటున్నాడు. ఆ గుట్కా తినటం కూడా మానట్లా, అది కూడా నోట్లో వేసుకుంటానే ఉన్నాడు. మాననని పాట పాడుతున్నాడు. ప్రియులారా, ఇలాంటి అనుభవాల్లో మనం ఉంటూ వచ్చావేమో. ప్రభా, నువ్వు నా కొరకు ఇన్ని మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే నేను కూడా నీకు ఒక మాట చెప్పనా, మందిరం మానేయాలని ఉద్దేశంతో ఉన్నావేమో, ప్రభువును వదిలేయాలని ఉద్దేశంతో ఉన్నావేమో. ప్రభు నాకేం చేశాడండి, నేను ఆయన వదిలేస్తాను, ఇలాంటి ఉద్దేశాలతో ఉన్నావేమో. ఇంకా చెప్పాలంటే రాబోయే కాలంలో కూడా కొన్ని మంచి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు నీ పట్ల. అది దేవుడు నెరవేరుస్తాడు. దాని కొరకు ఎదురు చూడు.